అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ కార్పొరేషన్ 20-21వ డివిజన్ల పరిధిలో చేపట్టనున్న సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణ పనులకు ఘనంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. 20వ డివిజన్ కార్పొరేటర్ పర్వతం మీసాల మల్లేశం గారు మరియు 21వ డివిజన్ కార్పొరేటర్ వరాల నరసింహం గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ గారు, మేయర్ కులగాని శ్రీనివాస్ గారు, డిప్యూటీ మేయర్ వై సునీల్ రావు గారు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక మహిళలు మంగళహారతులనిచ్చి బొట్టు పెట్టి ఘన స్వాగతం పలికారు. అనంతరం వీరితో కలిసి 20వ డివిజన్ కార్పొరేటర్ పర్వతం మిసాల మల్లేశం గారు కొబ్బరికాయలను కొట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ గారు పనుల ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు కాలనీ నివాసులు, మహిళలు, పెద్దలు మాట్లాడుతూ 20 ఏళ్లుగా ఈ కాలనీలో మురుగు కాలువ, సిసి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నామని, ఎన్నికలకు ముందు మా వద్దకు వచ్చిన పర్వతం మిసాల మల్లేశం గారిని, వరాల నరసింహం గారిని ఇంటి విషయమై అడగగా గెలిపిస్తే తప్పకుండా తీరుస్తామని మాట ఇచ్చారని, వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నందుకు మాకు సంతోషంగా ఉందని అన్నారు. అలాగే ఇరువురి కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. సిసి రోడ్డు మురుకాల నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బండి సంజయ్ కుమార్ గారిని, కులగాని శ్రీనివాస్ గారిని, వై సునీల్ రావు గారిని మరియు కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ గారిని 20వ డివిజన్ కార్పొరేటర్ పర్వతం మిసాల మల్లేశం గారు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అలాగే పలువురు డివిజన్ వాసులు వారిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా పలువురు కార్పొరేటర్లు, 20-21వ డివిజన్ల పెద్దలు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 20వ డివిజన్ కార్పొరేటర్ పర్వతం మిసాల మల్లేశం గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ గారిని ప్రత్యేకంగా కలిసి పార్టీలకు అతీతంగా మీ సహాయ సహకారాలను మాకు అందిస్తున్నందుకు ధన్యవాదాలను తెలియజేస్తున్నామని, ఇలాగే మీ సహాయ సహకారాలు మాకు ఎల్లవెల్లలా ఉండాలని కోరారు. 20వ డివిజన్ కరీంనగర్ నగరానికి శివారు ప్రాంతమని, అట్టడుగు బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఈ ప్రాంతంలోనే ఉన్నారని, ప్రతిరోజు నగరానికి జీవనోపాధికి వారు వెళ్లి వచ్చే రోడ్డు మార్గాలు అధ్వానంగా ఉన్నాయని, సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేకలమయమైన రోడ్లతో అవస్థలు పడుతూ దోమలు, దుర్వాసనల నడుమ జీవనాన్ని కొనసాగిస్తున్నారని, ద్వారా రోగాల బారిన పడుతున్నారని, రెక్కాడితే గాని డొక్కాడని చిరు కుటుంబాలు చింద్రమవుతున్నాయని, మా డివిజన్ పై దృష్టి సారించి అభివృద్ధి పనులకు సహకరించాలని 20వ డివిజన్ కార్పొరేటర్ పర్వతం మిసాల మల్లేశం గారు కోరారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉద్వేగభరితంగా వారు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. 20-21 డివిజన్ కాలనీ పెద్దలందరికీ మీరందరినీ ఉద్దేశించి 20 డివిజన్ కార్పొరేటర్ గౌరవ మల్లేశం గారు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అభివృద్ధి గురించి వరాల నరసింగన్న, పర్వతం మల్లేశం గారు మరి ఎలక్షన్ ముందైతే ఏ విధంగా అయితే మాట ఇచ్చినామో, డివిజన్లో ఉన్న అభివృద్ధి గురించి మేము ముందుండి పనిచేస్తామని చెప్పి ఎలక్షన్ ముందు ఏ విధంగా అయితే మీకు మాట ఇచ్చినామో, అదేవిధంగా 24 గంటలు కష్టపడుకుంటా ఆఫీసులో చుట్టూ తిరుగుకుంటా మా డివిజన్లో చాలా ప్రాబ్లం ఉన్నాయి. 20-21 డివిజన్లో చాలా ప్రాబ్లం ఉన్నాయి. డ్రైనేజీ, సీసీ రోడ్లు మా డివిజన్లో కావాలని మేయర్ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, అదేవిధంగా బండి సంజయ్ అన్న గారికి, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులకు మా బాధలు చెప్పుకుంటూ మరి ప్రతి కాలనీలో, ప్రతి గల్లీకి సీసీ రోడ్డు, డ్రైనేజీలు వేయాలన్న ఆలోచనతోటి, ఆరాటంతో మేము ముందు ఉండి మన డివిజన్లో అభివృద్ధి చేసుకుంటున్నాం. కాబట్టి మీరు లేనిది మేము లేము, మీరు దీవించండి మేము ఈరోజు ముందుకు రాలే. కాబట్టి మీరు ఉంటేనే ఊరు డెవలప్మెంట్ అవుతుంది, మీరు దీవిస్తేనే ఊరు డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి మీ గురించి 24 గంటలు కష్టపడి మేము ఖచ్చితంగా ప్రతి డివిజన్లో సీసీ రోడ్డు, డ్రైనేజీలు కూడా ఈ 5 సంవత్సరాలలో పూర్తి చేస్తామని కూడా మీ అందరికీ కూడా మాటిస్తున్నాము. కాబట్టి మీ దీవెన మాకు చాలా అవసరము, మీ మంచి ఆలోచన కూడా మాకు అవసరము. మీరు పెద్దలు, అనుభవం ఉన్న వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా మాకు సలహాలు కూడా ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీ నుంచి, బీజేపీ పార్టీ నుంచి అభివృద్ధి తీసుకొస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పాదాభివందనం చేస్తూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. టీడీ న్యూస్ కేఎన్ఆర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.